డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో ఉమెన్ గురించి టాపిక్ తీసుకుంటే, మోస్ట్లీ ఒక ఉమెన్ నార్మల్గా తను బిఫోర్ మ్యారేజ్ లీడ్ చేసే లైఫ్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ లీడ్ చేసే లైఫ్ ఇంకొకటి ఉంటుంది అందరికి, ఏ ఉమెన్లో అయినా మెన్లో అయినా కానీ. బట్ ఉమెన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పటి వరకు తను ఇంట్లో పేరెంట్స్తో కంఫర్టబుల్గా ఉండి వస్తుంది, లేదంటే సమ్ స్కూలింగ్, ఆ జాబ్, ఏదో తనకి ఇష్టమైంది ఏవో తను చేసుకుంటూ తను నచ్చిన ఫీల్డ్లో ఉండుకుంటూ వస్తుంది. సో ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యామిలీ వేరే అయిపోతుంది, కొన్నిసార్లు ఊర్లు వేరే అయిపోతాయి, వేరే అబ్రాడ్ అలా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో కంప్లీట్గా మొత్తం డిఫరెంట్ వరల్డ్ టర్న్ అయిపోతుంది తనకి. సో ఇలాంటప్పుడు అప్పటి వరకు ఒక మైండ్ సెట్లో తను చిన్నప్పటి నుంచి పెరిగి అంత ఒక 25 years వచ్చేంత వరకు ఒక మైండ్ సెట్లో పెరిగి నెక్స్ట్ సడన్ గా ఇలా షిఫ్ట్ అయిపోవాలి అని అంటే ఇట్స్ నాట్ అ ఈజీ టాస్క్, యాక్చువల్లీ చాలా బిగ్ థింగ్. సో ఒక ఉమెన్ మ్యారీడ్ అయినాక తను మైండ్ సెట్ కానీ తన బిహేవియర్ కానీ ఎలా చేంజ్ చేసుకోవాలి, అండ్ ఏమైనా గొడవలు అలాంటివి రాకుండా తను ఎలా బిహేవ్ చేయాలి అని అంటారు అసలు ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత? ఫర్ ఉమెన్ మ్యారేజ్ ఈజ్ అ మేజర్ చాప్టర్ అండి వాళ్ళ లైఫ్ కి చెప్పాలంటే. ఎందుకంటే ఈ మ్యారేజ్ ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మైల్ స్టోన్. ప్రీ మ్యారేజ్, పోస్ట్ మ్యారేజ్ అని 2 టైమ్ లైన్స్ ఉంటాయి అనమాట వాళ్ళకి. సో ఈ ప్రీ మ్యారేజ్ ఏదైతే టైమ్ లైన్ ఉందో అక్కడ వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. పోస్ట్ మ్యారేజ్ లీడ్ చేసే లైఫ్ ఏదైతే ఉంటుందో దట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. సో ఈ పోస్ట్ మ్యారేజ్ కి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ప్రిపరేషన్ కనుక లేదనుకోండి, దట్ ఈస్ వన్ ఏంటంటే వాళ్ళు సఫకేట్ అయిపోతూ ఉంటారు. చాలా అనవసరంగా పెళ్లి చేసుకున్నా నేను, ఏంది లొల్లంతా, ఇట్లాంటి థాట్స్ అన్ని వస్తూ ఉంటాయి. వాళ్ళకే కాదు, అసలు అక్కడ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిన ఫ్యామిలీలో కూడా ఒక 1-2 days లోనే తను ఇట్లా స్విచ్ అయిపోవాలి అనే ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు. అండ్ దాని వల్ల గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. తను అడ్జస్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ అ టైమ్ యాక్చువల్లీ. సో అడ్జస్ట్ అయ్యే టైం కూడా ఇవ్వరు. ఏదో ఇలా షిఫ్ట్, ఇలా మ్యారేజ్ అవ్వగానే ఇలా బటన్ నొక్కినట్టు మారిపోవాలి మా అనుకూలంగా అని అనుకుంటూ ఉంటారు. అవును. సో ఇది ఇక్కడ ఇన్ దిస్ పాయింట్ యాక్చువల్ గా చెప్పాలంటే అబ్బాయి సైడ్ పేరెంట్స్ వాళ్ళు దే హ్యావ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ అండి. ఏంటంటే ఆ అమ్మాయి పుట్టి పెరిగిందంతా వేరే ఇంట్లో, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు. సో అప్బ్రింగింగ్ మొత్తం వేరుంటది, ఆ ఎన్వైరన్మెంట్ మొత్తం వేరు. సడన్లీ ఇక్కడికి తీసుకొచ్చి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు నువ్వు ఉండాలి అని అంటే ఉంటారేమో, కానీ కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది బాయ్స్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ అండి. దానికి తగ్గట్టు కొంచెం టైం ఇస్తే ఏంటంటే ఆ అమ్మాయికి కొంచెం ఊపిరాడుతుంది. అలా కాకుండా రైట్ ఫ్రమ్ డే 1 కంప్లైనింగ్ స్టార్ట్ అయిపోయి నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలంటే వర్కౌట్ కాదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ అయిన తర్వాత ది వెరీ నెక్స్ట్ డే వాళ్ళ మామగారు ఫోన్ చేసి, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, ఎన్ని గంటలకి, మార్నింగ్ అరౌండ్ 7 o'clock ఫోన్ చేసి, మీ అమ్మాయి ఇంకా నిద్ర లేవలేదని ఫోన్ చేశారండి. సో అంటే ఇట్స్ లైక్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని అంటే, అమ్మాయి పొద్దున్నే 5:30కి లేవాలి, ముగ్గేయాలి, టీవీలో చూపించిన ఒక ఐడియల్ విమెన్ ఉంటుంది చూడండి, అలా ఉండాలి అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. కోడలు వస్తే అలా ఉంటుందేమో అని అనుకుంటున్నారేమో, లేస్తుందేమోనండి. మేబీ షీఈస్ టైర్డ్. మ్యారేజ్ అనేది ఇట్స్ ఎ లెబోరియస్ ప్రాసెస్. లేదా ఈవెన్చువల్లీ రెస్పాన్సిబిలిటీస్ విల్ వేక్ హర్ అప్. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రెస్పాన్సిబిలిటీస్ మీద పడ్డప్పుడు ఆటోమేటిక్లీ ఒక మనిషి అనేవారు లేస్తారు, ఆ టైంకి లేస్తారు. ఏ టైంకి లేవాలో ఆ టైంకి లేస్తారు ఖచ్చితంగా చెప్పాలి. బట్ ఇన్ సింగిల్ డే మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ డేనే అలా అంటే ఇట్స్ చాలా, అది దట్ ఈస్ వాట్. అండ్ ఇంకొకటి చెప్తా చూడండి, ఎలాంటి థింగ్స్ డిస్పారిటీస్ అవుతూ ఉంటాయో. చాలా మంది ఏంటంటే బట్టలు డైలీ ఉతుక్కోరు. లైక్ అమ్మాయిలు కానివ్వండి, ఎవరైనా సరే బట్టలు అనేది డైలీ ఉతుకు, మేబీ 2 days ఒకసారి, 3 days ఒకసారి పైలప్ చేసుకొని మనము చేస్తూ ఉంటాం. There was a complaint, like మన దగ్గరకు వచ్చిన one of the cases లో ఆ అమ్మాయి వాళ్ళ మామగారు చేసిన కంప్లైంట్ ఏంటంటే, అది కూడా ఎవరితోటి, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చేసిన కంప్లైంట్ ఏంటంటే, మీ అమ్మాయి ఇన్నర్స్ రోజు ఉతుక్కోదా? ఇన్నర్స్, ఇట్స్ అబౌట్ ఇన్నర్స్. హర్ పర్సనల్ ఇన్నర్స్ గురించి వాళ్ళ నాన్న ఫోన్ చేసి వీళ్ళ నాన్నకి చెప్పడం, ఇన్నర్స్ రోజు ఉతుక్కోదా మీ అమ్మాయి? అట్లా మన పైలప్ బిన్ ఉంటుంది కదా, ఆ బిన్లో అట్లా వేస్తే ఎంత చండాలంగా ఉంటుంది, మీరు ఇదేనా నేర్పించింది అన్నట్టు క్వశ్చన్ స్టార్ట్ అయింది అనమాట. సో
అంటే ఒకటేంటంటే ఇలాంటి అన్ని అవుతాయి. ఇప్పుడు చూడండి ఆ అమ్మాయికి అది అలవాటు. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ హౌ దే హావ్ బీన్ దేర్. దేర్ ఫ్యామిలీ డస్ ఇట్ సో ఐ బిలీవ్. ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఇది చేసుకోవాలి. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలు చాలా వాటిలలో ముందు నుంచే ప్రిపేర్ అయి ఉండాలి. సో అందులో విల్ టాక్ అబౌట్ ఫ్యూ హైలైట్స్ ఏదైతే విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ విమెన్ టు నో. దాంట్లో ది వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓనర్షిప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మాయికి షీ షుడ్ అండర్స్టాండ్ దాట్ నేను వేరే ఇంటికి వెళ్తున్నాను, నువ్వు మీ హస్బెండ్ కి తాళి కడుతున్నావు బానే ఉంది, కానీ మీ హస్బెండే కాదు హస్బెండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా హస్బెండ్ ని యాక్సెప్ట్ చేసినట్టు వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫర్ దట్ పర్సన్ ఆ అబ్బాయికి చెల్లె తమ్ముడు అన్నప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఈ అమ్మాయికి హస్బెండ్ కాబట్టి హస్బెండ్ మీద ఆబ్వియస్లీ కొంచెం లవ్ వస్తుంది, కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లె మీద ఇంత అటాచ్మెంట్ రాదు. రైట్. సో ఇప్పుడు హస్బెండ్ చెల్లె కోసం ఖర్చు పెడుతున్నా, తమ్ముడు కోసం ఖర్చు పెడుతున్నా, ఇదేంటంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే అరే మన డబ్బులు పోతున్నాయే అనే ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ నుంచి విమెన్ షుడ్ బి రెడీ ఫర్ దాట్. కొన్నిసార్లు ఇక్కడే గొడవలు వస్తాయి. అత్తగారికి మెడిసిన్స్ తీసుకోవాలన్నా హాస్పిటల్ మీరెందుకు చూడాలి, మీరెందుకు తీసుకోవాలి అనే టాపిక్ మీద రేజ్ అవుతాయి గొడవలు కూడా. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఏంటంటే ఎందుకు ఈ గొడవ రేజ్ అవుతుంది అని అంటే షీ డి నాట్ ఓన్ దెమ్ కాబట్టి. వాళ్ళ హస్బెండ్ ని యాక్సెప్ట్ చేసినట్టు, హస్బెండ్ ని ఓన్ చేసినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఓన్ చేయలేదు అనుకోండి, ఇలాంటి క్వశ్చనింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇలానే ఫీలింగ్ వస్తూ ఉంటుంది, నా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, మన డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ దట్ షీ హ్యాస్ టు బీ రెడీ ఫర్ ఇస్ ఓనర్షిప్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ, నాట్ జస్ట్ దాట్ వన్ పర్సన్. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కట్టుబాట్లు. బేసిక్గా పెళ్లి కాకముందు మనం వేసుకున్న డ్రెస్సెస్, మన లైఫ్ స్టైల్, ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్. కానీ పెళ్ళైన తర్వాత ఏంటంటే మనకి వీ మే హ్యావ్ రెస్ట్రిక్షన్స్. దెర్ ఆర్ ఎ ఫ్యూ పీపుల్ వాళ్ళు కొంచెం లక్కీ ఉంటారు, రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఇన్లాస్ నుంచి కూడా రెస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ మన కల్చర్ ని తీసుకుంటే కనుక, లేకపోతే మన రీజన్, మన సొసైటీని తీసుకుంటే కనుక మోస్ట్ టైమ్స్ అలాంటి సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ దొరకడం చాలా కష్టం మనకి. అంటే నీకు నచ్చింది నువ్వు వేసుకో, నీకు వాట్ ఎవర్ యూఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్ వేర్ ఇట్ అన్నట్టు అలాంటి రాదు ఎన్వైరన్మెంట్. కొన్ని ఇయర్స్ నుంచి మనం ఒక మైండ్ సెట్ లో ఉంటాం కాబట్టి మన కల్చర్ లో మీరు అన్నట్టు. సో అలాంటప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దాట్ చేంజ్ యాజ్ వెల్. కొందరు ఉంటారు ఏంటంటే నా బట్టలు నా ఇష్టం, నేను ఇష్టం వచ్చింది వేసుకుంటాను అని అనుకుంటారు. కానీ ఇక్కడ అండర్స్టాండ్ వన్ థింగ్, పెళ్లి అన్నప్పుడు ఫ్యామిలీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఫ్యామిలీస్ ని సాటిస్ఫై చేయడం కూడా ఇంపార్టెంట్ మనకి. కొంచెం అడ్జస్ట్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. అడ్జస్ట్మెంట్ ఇస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ అండి. సో నేను అస్సలు అడ్జస్ట్ గాను, నాకు నచ్చినట్టే ఉంటాను అని అంటే వర్కౌట్ కాదు. అడ్జస్ట్మెంట్ అగైన్ షుడ్ బి ఫ్రమ్ బోత్ ది సైడ్స్. అంటే ఇప్పుడు చూడండి, నువ్వు పొద్దు నుంచి రాత్రి దాకా చీరలోనే ఉండు అనేసి చెప్పడం ఇస్ నాట్ కరెక్ట్ ఫ్రమ్ ది బాయ్స్ సైడ్. అలాగే నాకు ఇష్టమైన నేను షార్ట్స్ వేసుకొని బయటకు వెళ్ళిపోతాను అన్నట్టు విమెన్ కూడా అలా ఉండడం కరెక్ట్ కాదు. సో దే షుడ్ స్ట్రైక్ అ బ్యాలెన్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ విచ్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ బోత్. రైట్. నేను ఈ డ్రెస్ వేసుకుంటే నాకు కంఫర్టబులే, మా ఇన్లాస్ కి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా కంఫర్టబుల్. అలా ఏంటిది అని చూసుకొని స్ట్రైకింగ్ దాట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ది వెరీ సెకండ్ థింగ్ దట్ పీపుల్ షుడ్ బి రెడీ ఫర్ ఇస్ ది డ్రెస్సింగ్ పార్ట్ అనమాట. సో దట్ ఈస్ ది అదర్ థింగ్. అండ్ థర్డ్, ఇది కొంచెం సిల్లీ అనిపిస్తుంది చాలా మందికి, కానీ పెద్ద పెద్ద గొడవలని ఇక్కడనే అవుతుంటాయి. ఏంటి అని అంటే వంట. ఎగ్జాక్ట్లీ. రైట్. సో వంట గురించి ఎవరు గొడవ పడతారని చాలా మంది అబ్బాయిలు అనుకుంటారేమో, కానీ ట్రస్ట్ మీ, పెళ్ళైన తర్వాత ఎక్కువ శాతం గొడవలు వంట మీదనే వస్తుంటాయి. అది ఏ విధంగా రావచ్చు అని అంటే, అసలు ఎవరు వంట చేయాలి? నేను వంట చేయాలన్నా, మీరు వంట చేయాలన్నా, కలిసి చేద్దామా? ఒక రోజు నువ్వా, ఒక రోజు నేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినా ఫస్ట్ వంట రావాలి కదా. వంట రావట్లేదు ఈ మధ్య అమ్మాయిలకి కదా. వంట రాకపోవడం ఒకటి, వంట వచ్చినా వాళ్ళకి నచ్చినట్టు రాకపోవడము, ఇవన్నీ కారణాలు అవుతూ ఉంటాయి. మాకు ఇలా వాళ్ళు అంటుంటారు, మా ఇంట్లో ఇలా అలవాటు, మేము ఎలా చేస్తావు, అలా కుక్ చేసా, ఇలా కుక్ చేసా అని ఇది వస్తూ ఉంటుంది. సో కుకింగ్ విషయంలో చాలా సార్లు ఏమవుతుంది అని అంటే, నేను వండుతానులే అనేసి అమ్మాయి అన్న అత్తగారు ఒప్పుకోవడం, లేదు నా కొడుకు నేనే వండి పెడతాను అనేసి అంటాము, నాకు నచ్చినట్టు నేనే వండి పెడతాను అంటాము. లేదా ఒక్కొక్కసారి ఏంటంటే కోడలు వచ్చింది కదా, ఇక నాకు సంబంధం లేదు కిచెన్ తోటి అనేసి అత్తగారు టోటలీ సైడ్ అయిపోవడము. ఎగ్జాక్ట్లీ. టు దట్ ఎక్స్టెంట్ దాట్ పాపం కోడలికి ఒంట్లో బాగాలేకపోయినా కూడా అసలు హెల్ప్ చేద్దామనే థాట్ కూడా రాదు కొందరికి. ఆ లెవెల్లో వదిలేస్తారు కిచెన్ యాక్చువల్ గా. సో అది అవ్వటము. లేదా కుకింగ్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఒకరోజు మీరు, ఒకరోజు నేను అనే దాంట్లో అక్కడ గొడవలు వస్తూ ఉంటాయి.
సమ్ టైమ్స్ ఏంటంటే చేసే విధానంలో గొడవలు వస్తూ ఉంటాయి. నాకు ఇలా సపోజ్ ఇప్పుడు ఇడ్లీతో పాటు నాకు కొబ్బరి చట్నీ ఇస్తామని ఒకళ్ళు, That's నాకు what, పల్లి చట్నీ ఇస్తామని ఒకళ్ళు. సో అలా ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల కుకింగ్ అనే ఒక ఎలిమెంట్ మీద చాలా గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అమ్మాయిలు ఏంటంటే దీనికి కూడా రెడీగా ఉండాలి. ప్రతిసారి నాకు నచ్చినట్టే చేస్తాను లేదా ప్రతిసారి వాళ్ళకి నచ్చినట్టే చేయాలి అని అంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. మాట్లాడుకోండి, ఏది ఇప్పుడు మీ పద్ధతి ఇది కదా, మీకు ఇది ఇస్తాం కదా, నాకు ఇది ఇస్తాం కదా, సరే ఒకసారి ఇలా చేద్దాం, ఒకసారి ఇలా చేద్దాం అని మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండడం ఇంపార్టెంట్. బట్ విమెన్కి ఇది కూడా కాషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ వంట వల్ల కూడా మనకి గొడవలు issues అనేవి వచ్చే వస్తాయి. ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దే హ్యావ్ టు బి అలర్ట్ ఆన్ దిస్ రిగార్డ్ యాజ్ వెల్. సో మెయిన్లీ ఏంటంటే గర్ల్ ఆ హౌస్ ని కానీ ఆ మనుషుల్ని కానీ అడాప్ట్ చేసుకుని వెన్ షీ ఓపెన్ అప్ అండ్ మాట్లాడుకుని ఉంటే కొంచెం వాళ్ళకి అది సార్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, తిను కూడా సార్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కోఆపరేటివ్ గా కోఆపరేటివ్ ఉండాలి. అమ్మాయికి వాళ్ళు టైం ఇవ్వాలి. బోత్ సైడ్స్ టైం ఇచ్చుకొని కొంచెం కమ్యూనికేట్ చేసుకొని ఓపెన్ గా మాట్లాడుకున్నారంటే ఏ ఇష్యూస్ ఉండవండి. ఏ రిలేషన్ మాట్లాడకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీ అమ్మ ఎట్లా చేసింది అనేసి యునో హస్బెండ్ కి చెప్పడము, వైఫ్ హస్బెండ్ కి చెప్తుంది, లేదంటే వాళ్ళ మదర్ కి చెప్తుంది, ఈవిడ వీళ్ళ అబ్బాయికి చెప్తుంది, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకి చెప్తుంది. చెప్పేస్తారు. ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్నట్టే అవుతుంది. ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ గుడ్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇట్ విల్ నాట్ లీడ్ టు ఎనీ గుడ్. దాని బదులు ఏంటంటే అట్లీస్ట్ విద్ ఇన్ కమ్యూనికేట్ చేసుకొని Is important. ఓపెన్ గా ఉండి కమ్యూనికేట్ And some adjustments ఉండాలి అని అంటారు. అబ్సల్యూట్లీ ఉండాలండి. అడ్జస్ట్ అయ్యారు అంటే ఇంకా నథింగ్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. Yeah, thank you Ram garu for sharing the information. వెల్కమ్ అండి.